ప్రైజ్ ద లార్డ్. గాడ్స్ లవ్ అనే వీక్షకులకి ప్రభు పేరిట శుభాభివందనాలు. ఈరోజు మనం పాల్ యాంగ్చో గారి జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాం. ఈ పాల్ యాంగ్చో గారు ఎవరంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకులలో బలమైన సేవా పరిచర్య చేసిన ఒక మంచి గొప్ప దైవజనులు. ఈ యొక్క పాల్ యాంగ్చో గారి జీవిత చరిత్ర, ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి మనం వివరించుకుందాం. ఈ పాల్ యాంగ్చో గారు ప్రపంచం అంతట్లో కూడా క్రైస్తవ బోధకుల్లో ప్రముఖులుగా ఎంచబడినటువంటి వారు. ఆయన జీవితము విశ్వాసము, ప్రార్థన మరియు దేవుని సేవకు అంకితమైన గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆయన ప్రారంభ జీవితము, పాల్ యాంగ్చో గారు 1936 ఫిబ్రవరి 14న దక్షిణ కొరియాలో జన్మించారు. ఆయన చిన్నతనంలో చాలా పేదరికంలో పెరిగారు. యవనంలో ఆయనకు తీవ్రమైన క్షయవ్యాధి చేత బాధపడుతున్నప్పుడు డాక్టర్లు అతనికి నిర్ధారించి చెప్పారు, ఇంకా నీవు ఎక్కువ కాలం బ్రతకవు, నీవు చనిపోతావని చెప్పినప్పుడు అతని పరిస్థితిలో అతడు కృంగిపోతున్న సందర్భంలో తన జీవితంలో ఒక మార్పు కలిగింది. అప్పటి వరకు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ నిష్ట కలిగినటువంటి ఈ వ్యక్తి జీవితంలో మార్పు ఏ రీతిగా కలిగిందో చూద్దాం. అప్పుడే ఆయన జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఒక క్రైస్తవ యువతి ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయనపై విశ్వాసం ఉంచారు. ఆ యువతి తనకొక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి, ఈ బైబిల్ని చదవండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత కొన్ని దినములు ఆ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ ప్రారంభ దినాలలో దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవునిలో ముందుకు కొనసాగుతున్న సందర్భంలో అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో ఆ క్షయవ్యాధి నుండి దేవుడు సంపూర్ణ స్వస్థత పాల్ యాంగ్చో గారికి దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ పాల్ యాంగ్చో గారు దేవుని తెలుసుకొని దేవుని నమ్ముకున్న తర్వాత ఎంతో స్వస్థతను పొందుకున్న ఆ వ్యక్తి మౌనంగా ఉండలేకపోయాడు. ఇక అతడు సేవ ప్రారంభించాడు. తన సేవ ప్రారంభం 1958లో ఆయన చిన్న టెంట్లో కేవలము 5 మంది సభ్యులతో ఒక సంఘాన్ని ప్రారంభించారు. ఆ సంఘం తర్వాత యొడియో ఫుల్ గాస్పల్ చర్చిగా అభివృద్ధి చెందింది. మహత్కర సేవ ఆయనను దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచారు. మొదటిగా 5గురితో ప్రారంభించినటువంటి ఆ సంఘం అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరిచాడు. ఆయన స్థాపించిన సంఘము ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి అయింది. లక్షలాది మంది సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు. ఆయన బోధనలు ముఖ్యంగా ఈ విషయాలపై ఉండేవి. ఏ విషయములపై అంటే, విశ్వాసం అనేటువంటిది, ప్రార్థనా శక్తి, పవిత్రాత్మ మార్గదర్శనము, హోలీ స్పిరిట్ గురించి ఎంతో చక్కగా వివరించేవారు. విశ్వాసం అనేది కలిగి ఉండాలని, ప్రార్థనా శక్తి కలిగి ఉండాలని, పవిత్రాత్మ కలిగి మార్గదర్శనము కలిగి ఉండాలని ఈ పాల్ యాంగ్చో గారు తన జీవిత కాలంలో తను చేసే బోధలలో ఎక్కువగా వీటి గురించి ప్రకటించినప్పుడు అనేక మంది విశ్వాసములో ఎంతో బలపడేటువంటి వారు, ప్రార్థనా శక్తి చేత నింపబడేవారు, పరిశుద్ధాత్మను పొందుకునేవారు. ఈ పాల్ యాంగ్చో గారు ప్రకటించిన తర్వాత ఆయన కొన్ని రచనలు కూడా రచించారు. ఆయన అనేక క్రైస్తవ పుస్తకాలు కూడా రాశారు. వాటిలో ద ఫోర్త్ డైమెన్షన్ అనే పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన చేసినటువంటి అద్భుతాలు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన సేవా జీవితంలో రోగాల నుండి స్వస్థత పొందినటువంటి వారు ఉన్నారు. సమస్యల నుండి విముక్తి పొందుకున్నటువంటి వారు అనేకులు సాక్షులుగా నిలవబడ్డారు. ఇంత సేవ పరిచర్య చేసి ఇక చివరిగా తన కాలం ముగించబడింది. పాల్ యాంగ్చో గారు 2021 సెప్టెంబర్ 14న మరణించారు. కానీ ఆయన బోధనలు ఇంకా ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. పాల్ యాంగ్చో గారు ముగింపుగా ఆయన తెలియపరిచినటువంటి మాట, పాల్ యాంగ్చో గారి జీవితము మనకు చెబుతుంది, విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదని, ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడని ఆయన అనుభవిస్తూనే ఇతరులకు ఆ మాటలు పంచిపెట్టినప్పుడు అనేక మంది ప్రార్థన ద్వారా అనేకమైన కార్యములు చూడగలిగారు. వారి వ్యక్తిగత జీవితాల్లో విశ్వాసము ద్వారా అసాధ్యమైన కార్యములు చూడడానికి దేవుడు పాల్ యాంగ్చో గారిని ఒక గొప్ప సేవకుడిగా తీర్చిదిద్దుకున్నాడు. ఈ చరిత్రను విన్నటువంటి మీ జీవితాల్లో కూడా ఏ అస్వస్థత చేత బాధపడుతున్నారో, ఏ కన్నీటి చేత మీరు కృంగిపోతున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనా శక్తిని బట్టి
నీలో కూడా గొప్ప కార్యము చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.